సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వెల్కమ్ టు సుమన్ టీవీ. వేతనాల్లో హైదరాబాద్ టాప్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందింది. ఐటీలో మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంది. తర్వాత ఫార్మాలో హైదరాబాద్ టాప్. దేశ రక్షణ విషయంలో హైదరాబాద్ టాప్. ఏ విధంగా చూసుకున్నా ది సేఫెస్ట్ ప్లేస్గా హైదరాబాద్. ఒకప్పుడు ఉగ్రవాది మూలాలు ఎక్కడున్నాయంటే హైదరాబాద్ పాత బస్ స్టాండ్. ఆ స్థాయి నుంచి దేశ రక్షణ విషయంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తీసుకుంటున్న చొరవ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు ఈ యొక్క పర్యవేక్షణలో ఇదిలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్నది, డెక్కన్ ప్లాటులో ఉన్నది, ఎటువంటి ఇబ్బందులు లేవు, విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, వాతావరణం బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్కి స్వర్గధామంగా ఉంది, సినిమా పరిశ్రమ కూడా ఇక్కడే ఉన్నది. అనేక రాష్ట్రాల నుంచి, అటు గుజరాత్ నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు. సామాన్య మానవుడు 4,000 రూపాయలు ఉద్యోగం కాడి నుంచి 4 లక్షల ఉద్యోగం సాధించేవాడు కూడా ఇక్కడ బతకగలరు. ఎవరైనా బతకగలరు. అందరిని అక్కురు చేర్చుకునేది తెలంగాణ ప్రభుత్వం లేదు. పార్టీలు వేరైనా, ప్రభుత్వాలు వేరైనా వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ అభివృద్ధి మాత్రం హైదరాబాద్ని స్వతంత్రంగానే డెవలప్ అవుతూ ఉంటుంది. ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత దేశ రక్షణ విషయంలో కంటోన్మెంట్ ఏరియా కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇక్రిసాట్ లాంటి వాళ్ళు లాంటి కావచ్చు, డిఫెన్స్కి దేశ రక్షణ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అటువంటి దేశానికి రక్షణ ఇచ్చే క్షిపణులు తయారు చేసేది కూడా హైదరాబాద్ సరౌండింగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఇది ఒక రకంగా చూస్తే హైదరాబాద్లో అభివృద్ధి, నూతన టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలు, ఈ విషయంలో భారతదేశ రూపురేఖలను మార్చేస్తున్నాయని చెప్పడంలో దాంట్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో రావటం. ఎందుకంటే వేతనాలు చెల్లించే విషయంలో హైదరాబాద్ టాప్గా ఉంది. మిగతా కంట్రీస్ చూసుకుంటే హైదరాబాద్లో దాదాపు 2 సంవత్సరాలు పనిచేసే వాళ్ళకి 28,500 రూపాయలు చూసుకుంటే సగటు మనిషికి, అతను 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పనిచేస్తే 47,700. అంటే అదే 6 సంవత్సరాల నుంచి 5 నుంచి 8 సంవత్సరాల వరకు అతను సీనియారిటీ కనుక వస్తే 69,700 రూపాయలు. అంటే అందరికంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే హైదరాబాద్లో ఎక్కువ జీతాలు, వేతనాలు చెల్లిస్తుంది అనేది దీన్ని బట్టి మనకు సర్వేలు చెప్తున్నాయి. ఆ హైదరాబాద్ తర్వాతే నెక్స్ట్ ప్లేస్లో అహ్మదాబాద్ ఉంది. అహ్మదాబాద్ అంటే గుజరాత్. మినీ ఇండియాగా రూపాంతరం చేశారు మోదీ గారు. మోదీ గారు అనేక సార్లు అక్కడ ముఖ్యమంత్రి కాడి నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రి అయ్యాడు. అటువంటి గుజరాత్ని ఎంతో అభివృద్ధి చెందారు. మన వేతనాలు, హైదరాబాద్ వేతనాల తర్వాత సెకండ్ ప్లేస్లో 69,000 రూపాయలతో అహ్మదాబాద్ ఉంది. అంటే 69,700 మనం హయ్యెస్ట్ వేతనాలు చెల్లిస్తున్నామంటే. ఆ తర్వాత చండీగఢ్ ఉంది. చండీగఢ్ చూసుకుంటే కనుక 68,400. తర్వాత బెంగళూరు, కర్ణాటక టాప్ అనుకుంటారు ఐటీలో. అది 4వ ప్లేస్లో ఉందంటే 67,000 మాత్రమే అక్కడ చెల్లిస్తున్నారు వేతనాలు. ఆ తర్వాత చెన్నై బాగా ఇదైపోయింది. ఎక్కువగా పక్కనున్న తెలుగు రాష్ట్రం తమిళనాడు అనుకున్న ఇదిలో ఐటీ పరిశ్రమ వెళ్ళే పరిస్థితి నుంచి ఇప్పుడు ఐటీ అంతా కూడా హైదరాబాద్ వచ్చే పరిస్థితి అవుతుంది. చెన్నైలో వేతనాలకు వచ్చేసరికి 66,400. ఆ తర్వాత ముంబైలో అయితే మనం తెలుసు, స్టాక్ మార్కెట్ హడ్డాగా ముంబై, ఇండస్ట్రీ కూడా మొత్తం కూడా ముంబైలో ఉంటుంది. అటువంటి ముంబైలో కూడా 66,400 ఉందంటే. ఢిల్లీ ఇకపోతే ఆ తర్వాత 6వ ప్లేస్లో ఢిల్లీ ఉంది, 64,400. కాబట్టి మనిషి సగటు జీవిత ప్రమాణాలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో కావచ్చు, వేతనాల విషయంలో కూడా హైదరాబాద్ టాప్గా నిలబడింది అనేది మనం చెప్పుకోవాలి. ఒక వ్యక్తికి సగటు సీనియారిటీని బట్టి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే 28,000 కాడి నుంచి 5 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 69,700 రూపాయలతో వేతనాల విషయంలో ఎక్కడ రాజీ పట్టలేదు అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే ఐటీ పరిశ్రమ. ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఐటీ పరిశ్రమకి విపరీతమైన రాయితీలు, సింగిల్ విండో స్కీమ్స్ కావచ్చు, తర్వాత టీ హబ్ లాంటి కొత్తగా తీసుకురావడం కావచ్చు, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు తీసుకురాపోతున్నారు. ఈ అన్నిటికీ మూలం మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మందిని చెప్పుకోవాలి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు కావచ్చు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐటీని అందిపుచ్చుకున్నాడు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈరోజు సైబరాబాద్ నిర్మించడం, ఆ తర్వాత వెస్ట్ సైడ్ అంతా మొత్తం కూడా డెవలప్ అవుతుంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రావడం, ఐటీ పరిశ్రమలకు పుట్టినీళ్ళుగా మన కర్ణాటకని, తమిళనాడు కూడా బీట్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే హైదరాబాద్. ప్రభుత్వాలు అటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. సేఫెస్ట్ ప్లేస్గా వాళ్ళు చూస్తున్నారు. తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఒక స్వర్గధామంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది. అన్ని వేళ రక్షణ విషయంలో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ విషయంలో కావచ్చు, వేతనాల విషయంలో కావచ్చు, హైదరాబాద్ టాప్ పొజిషన్ వచ్చిందంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఏదున్నా కానీ ఇక్కడున్న అవస్థాపన సౌకర్యాలు హైదరాబాద్లో మెరుగ్గా ఉంటాయి. ప్రతి మనిషి జీవించే ఇది స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. దీనితో పాటుగా 2030 నాటికి ఈ ప్రపంచంలోనే
అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ డెవలప్ అవుతుందనేది స్పష్టంగా కనపడుతుంది. వివిధ సర్వేలు కూడా చెప్తున్నాయి. అదే గనుక జరిగితే నెక్స్ట్ ఇంకొక విషయం ఏందంటే అతి గొప్ప విషయం. దేశానికి సెకండ్ క్యాపిటల్‌గా హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే ఢిల్లీ మోస్ట్ పొల్యూషన్ సిటీ ఇన్ ద వరల్డ్ ఢిల్లీ. కలుషితంతో చిన్న పిల్లలు కూడా కాలుష్య బారిన పడుతున్నారనమాట. అటువంటిది సేఫెస్ట్ ప్లేస్ కావాలంటే ఏదుండాలి? ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టు, రాజ్యాంగంలో చెప్పినట్టు సెకండ్ ప్లేస్ హైదరాబాదే. హైదరాబాదు ఈ దేశానికి సెకండ్ క్యాపిటల్ అవుతుందని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి బీజేపీ ఇప్పుడున్న మూడో టర్మ్ పనిచేస్తుంది. 11 సంవత్సరాలు పూర్తయింది. మరి నెక్స్ట్ ఇయర్ ఆ ఆలోచన చేస్తారంటున్నారు. అదే గనుక జరిగితే హైదరాబాద్ వైపే అందరి చూపు అనేది స్పష్టంగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.